హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్ యూట్యూబ్ ఛానల్. మనం రీజనింగ్ పార్ట్లో భాగంగా ఆల్రెడీ 3 టాపిక్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. అవేమిటంటే నంబర్ సిరీసు, రిపీటింగ్ లెటర్ సిరీసు అండ్ మిస్సింగ్ నెంబర్స్. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూడవచ్చు. మనకి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ రీజనింగ్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఉపయోగపడే టాపిక్స్ మనం ఈ రీజనింగ్ పార్ట్లో డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మనం వర్డ్ ఎనలాగీ గురించి డిస్కస్ చేద్దాం. ఎనలాగీ మీన్స్ సిమిలారిటీ, అంటే సారూప్యత కలిగి ఉండడము, అంటే ఇంచుమించు ఒకే లక్షణాన్ని కలిగి ఉండడం అనే మీనింగ్ వస్తుంది. ఇందులో మనకి ఎనలాగీలో 3 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ నంబర్ అనలాగీ, అండ్ సెకండ్ వన్ ఆల్ఫాబెట్, థర్డ్ వన్ వర్డ్. ఇట్లా మనం త్రూ డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ అనలాగీ, ఓకే ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అనలాగీ అంటే సిమిలారిటీ. ఇక్కడ మనకి 2 పేర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ పేర్లో మనకి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆ క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ని మనం గెస్ చేయాల్సి ఉంటుంది. మనకి ఈ రెండిటికి రిలేషన్ మనం అర్థం చేసుకుని అదే రిలేషన్ని ఈ పేరుకి కూడా మనం అప్లై చేసినట్లయితే మనం కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయగలుగుతాం అనమాట. ఇది మనకి నెంబర్ అనలాగీకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంటే ఈ రెండిటికి మనకి రిలేషన్ ఏం చెప్పొచ్చు, 2ని క్యూబ్ చేసినట్లయితే 8 వస్తుంది కదా. 2 క్యూబ్ అంటే 2 × 2 × 2, 2 2s are 4, 4 2s are 8. అంటే అట్లాగే మనకి 3ని క్యూబ్ చేస్తే ఎంత వస్తుందో అది ఇచ్చిన ఆప్షన్స్లో ఉందేమో చెక్ చేస్తాం. ఒకవేళ లేకపోతే మరొక సిమిలారిటీ ఏముందేమో మరి వెరిఫై చేస్తాం. ఇప్పుడు 3 క్యూబ్ మీన్స్ 3 × 3 × 3, 3 3s are 9, 9 3s are 27. మనకి ఆప్షన్స్లో ఉంది కదా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే మనకి ఈ రిలేషన్ అనేది డిఫరెంట్ స్క్వేర్ నెంబర్ కావచ్చు, క్యూబ్ నెంబర్ కావచ్చు, డబుల్ చేయొచ్చు, లేకపోతే డబుల్ చేసి 1 యాడ్ చేయొచ్చు, లేకపోతే హాఫ్ చేయొచ్చు. ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్ని మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అంటే వీలైనన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి సిమిలారిటీ అనేది ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఆల్ఫాబెట్ అనలాగీ. ఆల్ఫాబెట్ అనలాగీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి క్వశ్చన్స్ని మనం ఆల్ఫాబెట్స్ ఎనలాగీ అంటాం అనమాట. అంటే ఇక్కడ మనకి ఈ రెండిట్లకి ఉన్న రిలేషన్ ఏంటి మనం చెక్ చేసినట్లయితే సెకండ్ పేర్లో ఉన్న క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న మనం ఆన్సర్ని గెస్ చేయగలుగుతాం. మనకి ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ నుంచి ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ లెటరు, లాస్ట్ నుంచి ఫస్ట్ లెటరు, అంటే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ లెటరు, లాస్ట్ నుంచి ఫస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఫస్ట్ నుంచి సెకండ్ లెటరు, లాస్ట్ నుంచి సెకండ్ లెటరు. అట్లా ఇక్కడ ఫస్ట్ నుంచి థర్డ్, లాస్ట్ నుంచి థర్డ్. మనం ఇంకా నెక్స్ట్ ఏం వెళ్తాం, ఫస్ట్ నుంచి ఫోర్త్, లాస్ట్ నుంచి ఫోర్త్ వెళ్తాం. ఫస్ట్ నుంచి అంటే ఆల్ఫాబెట్స్లో, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో 4th లెటర్ ఏంటి, డి కదా, డి. మనకి డిలో ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి 2 లేవు. అంటే ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇంక ఈ రెండిట్లో మనకి లాస్ట్ నుంచి 4th లెటర్ ఏమవుతుంది, డబ్ల్యూ అవుతుంది కదా. అంటే DW ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది మనం ఆల్ఫాబెట్స్ ఎనలాగీకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఈ రెండిటికి సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియో మనం చేయడానికి ప్రయత్నిస్తాను. ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే
వర్డ్ అనలాగి. వర్డ్ అనలాగ్ అంటే వర్డ్స్ ఇస్తాడు, ఆ వర్డ్స్ మధ్యలో ఉన్న రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. పేర్లో ఉన్న రిలేషన్ని మనం సెకండ్ పేర్లో అప్లై చేసినట్లయితే మన క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన ఆన్సర్ని గెస్ చేయగలుగుతాం. ఓకే, కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మిల్క్, కర్డ్, వాటరు. నెక్స్ట్ దీనికి సిమిలారిటీ ఉన్న వర్డ్ ఏంటి? మనకి ఫస్ట్ ఈ రెండింటికి మధ్య ఉన్న సిమిలారిటీ ఏంటో అర్థం చేసుకోవాలి. అంటే మిల్క్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది కదా, ద్రవ రూపంలో ఉంటుంది. అట్లాగే కర్డ్ అనేది మిల్క్ నుంచే వస్తుంది, అది సెమీ సాలిడ్ స్టేట్లో ఉంటుంది, అంటే ఘన రూపంలో ఉంటుంది అనుకుందాం. అంటే ఫస్ట్ మనం ఆప్షన్స్ చూడకుండా గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దీనికి ఆప్షన్స్లో దీనికి రిలేటెడ్ వర్డ్సే ఉంటాయి అన్నీ కూడా. మనకి 4 వర్డ్స్ కూడా ఈ వాటర్కి రిలేటెడ్గానే ఉంటాయి. మనం కన్ఫ్యూజ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్డ్ అనలాగీలో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ మాత్రమే చూసి ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించాలి, వితౌట్ సీయింగ్ ఆప్షన్స్ అనమాట. అప్పుడు మనం కరెక్ట్గా గెస్ చేస్తాం. ఒకవేళ మనం ఆన్సర్ని గెస్ చేయకుండానే ఆప్షన్స్లోకి వెళ్ళామంటే ఆ ఆప్షన్స్ అన్నీ కూడా దీనికి రిలేటెడ్గా ఉంటే మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం వాటర్, ఇక్కడ మనకి మిల్క్కి కర్డ్కి ఉన్న రిలేషను లిక్విడ్ సాలిడ్. అలాగే వాటర్ లిక్విడ్, వాటర్ యొక్క సాలిడ్ స్టేట్ ఏంటి? ఐస్ కదా. కింద చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రివర్లో వాటర్ ఉంటుంది, మనకి అది కూడా అవ్వచ్చు కదా అనే ఆలోచన ఉండొచ్చు. అలాగే థర్స్ట్, ఐస్, వేపర్, ఇవన్నీ కూడా మనకి వాటర్కి రిలేటెడ్ సమ్ వర్డ్సే. కానీ మనం ఈ రెండింటికి ఉన్న కరెక్ట్ రిలేషన్ మాత్రమే అబ్జర్వ్ చేసి అదే రిలేషన్ మనం అప్లై చేయాలి. ఇక్కడ మిల్క్ అనేదేమో లిక్విడ్ స్టేటు, కర్డ్ అనేదేమో సాలిడ్ స్టేటు. అట్లాగే వాటర్కి సాలిడ్ స్టేట్ ఏమవుతుంది? ఐస్ అవుతుంది. అంటే ఐస్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డిజర్ట్, శాండ్, సీ ఏంటి? మనం ఫస్ట్ ఆప్షన్స్ చూడకుండా ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ డెజర్ట్, శాండ్, అంటే డెజర్ట్ అంతా దేంతో నిండి ఉంటుంది? శాండ్తో నిండి ఉంటుంది కదా, ఆ రెండింటికి రిలేషన్ అది. మరి ఇప్పుడు సీ అనేది దేంతో నిండి ఉంటుంది అంటే వాటర్తో నిండి ఉంటుంది కదా. కాబట్టి మనం ఒకవేళ మనం ఆన్సర్ గెస్ చేయకుండా ఈ ఆప్షన్స్ చూసామనుకోండి, అప్పుడు ఫిష్, అంటే సీలో ఫిష్ కూడా ఉంటుంది కదా అనేది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే టైడ్, వాటరు, క్రొకడైల్ కూడా ఉండొచ్చు కదా. ఇట్లాంటి డౌట్స్ మనకి ఎరైజ్ అవుతాయి అన్నమాట. అట్లాంటి డౌట్స్ ఎరైజ్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా మనం క్వశ్చన్ చదవడం, వితౌట్ సీయింగ్ ఆప్షన్స్ ఆన్సర్ గెస్ చేయడానికి ప్రయత్నించడం, ఇది బెస్ట్ టెక్నిక్ అవుతుంది ఈ వర్డ్ ఎనాలజీలో. ఓకే, మనకి డిజర్ట్ అంతా శాండ్తో నిండి ఉంటుంది, అట్లాగే సీ అంతా వాటర్తో నిండి ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆప్షను వాటర్ అవుతుంది. నెక్స్ట్ బుక్, పేపర్, టేబుల్. ఇప్పుడు బుక్ అనేది పేపర్తో తయారవుతుంది. ఇక్కడ పేజెస్ కాదు, బుక్లో పేజెస్ ఉంటాయి అనుకోవచ్చు, కానీ పేజెస్ కాదు కదా, బుక్ అనేది పేపర్తో తయారవుతుంది. అట్లాగే టేబుల్ అనేది దేంతో తయారవుతుంది? వుడ్తో తయారవుతుంది. ఆ వుడ్ అనేది ఆప్షన్స్లో చూసుకున్నప్పుడు. అలాగే చైరు, మనకి ఈ రిలేషన్ని మనం అబ్జర్వ్ చేయకుండా ఆప్షన్స్లోకి వెళ్తే మనకి ఇది పెయిర్లా కనిపించవచ్చు. టేబుల్ అండ్ చైర్ ఒక పెయిర్లా అనిపిస్తుంది, అప్పుడు మనం చైర్ పెట్టేయడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు రాంగ్ ఆన్సర్ అవుతుంది అది. మనం ఇక్కడ వెంటనే క్వశ్చన్ చూసిన వెంటనే ఆప్షన్ చూడకుండా ఆన్సర్ గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ బుక్ అనేది పేపర్తో తయారవుతుంది, అట్లాగే టేబుల్ అనేది వుడ్తో తయారవుతుంది. కాబట్టి వుడ్ ఈజ్ ద కరెక్ట్ వన్. అట్లాగే లిడ్, బాక్స్, కార్క్. అంటే మనకి లిడ్కి బాక్స్కి ఉన్న సంబంధం ఏంటి? బాక్స్ యొక్క పై మూతని మనం లిడ్ అంటాం కదా. అట్లాగే కార్క్ అని దేని యొక్క మూతని అంటాం? మనం బాటిల్ యొక్క మూతని కార్క్ అంటాం. అంటే ఇది వరకు మనకి వుడ్తో తయారు చేసే క్యాప్స్ ఉండేవి బాటిల్స్కి, దాన్ని మనం కార్క్ అనేవారు. మెత్తటి వుడ్తో తయారు చేసేవారు, అట్లాంటి దాన్ని మనం కార్క్ అనేవాళ్ళు అనమాట. కాబట్టి బాక్స్ యొక్క మూతని మనం లిడ్ అంటాం, బాటిల్ యొక్క మూతని కార్క్ అంటాం. అంటే బాటిల్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సర్కిల్, సర్క్యూంఫరెన్స్, స్క్వేర్. దీనికి ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటి? సర్కిల్కి సర్క్యూంఫరెన్స్ అంటే ఏంటి? చుట్టూ ఉన్న లెంత్ కదా.
దాన్ని మనం సర్క్యూఫరెన్స్ అంటాం. మళ్ళీ ఏరియా అంటే మిడిల్లో ఉన్న మొత్తం ఏరియా వచ్చేస్తుంది. ఓకే, అంటే చుట్టూ ఉన్నది అనమాట. సర్క్యూఫరెన్స్ మీన్స్ సర్కిల్లో చుట్టూ ఉన్నది కొలత, మెజర్మెంటు. మరి ఇప్పుడు స్క్వేర్లో మనం చుట్టూ ఉన్న ఆ మెజర్మెంట్ని ఏమంటాం? పెరిమీటర్ అంటాం. ఓకే, మనం పొరపాటున ఏరియా పెట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏరియా కాదు, అంటే ఒకవేళ మనకి ఏరియా సర్కిల్ అంటే స్క్వేర్కి ఏరియా వస్తుంది. అట్లాగే ఇక్కడ మనకి ఇప్పుడు సర్కిల్కి సర్క్యూఫరెన్స్ కాబట్టి స్క్వేర్కి ఏమొస్తుంది? పెరిమీటర్ వస్తుంది అనమాట. అలాగే షేక్స్పియర్ డ్రామా అంటే మనం కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్లన్నీ కొంచెం మెమరైజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే షేక్స్పియర్కి డ్రామాకి ఉన్న రిలేషన్ ఏంటి? షేక్స్పియర్ అనేది అతను కవి కదా, అతను ఏం రాస్తాడు? డ్రామాస్ రాశాడు. అట్లాగే మనకి గాలిబ్ ఏం రాశాడు అంటే, మనకి గాలిబ్ మనం ఇది రిలేషన్ చూడకుండా ఈ రిలేషన్ని మనం రికవర్ చేయకుండా ఆప్షన్స్లోకి వెళ్ళామంటే గజల్ అనేవాడు ఉర్దూకి సంబంధించిన కవి అని మనం ఉర్దూ పెట్టేసే అవకాశం ఉంది. కానీ ఏంటి ఇక్కడ? షేక్స్పియర్ అనే వ్యక్తి ఏం రచించాడంటే డ్రామాస్ రచించాడు. మరి గాలిబ్ ఏం రచించాడంటే గజల్స్. అది ఉర్దూలో అయినప్పటికీ అక్కడ రిలేషన్ బట్టి ఫస్ట్ పేరుకున్న రిలేషన్ ఏంటి? రచించిన టైప్ అనమాట. డ్రామాస్ ఇక్కడ ఏంటి? గజల్స్ అవుతాయి. అంటే ఇది కరెక్ట్ వన్ అవుతుంది మనకి. నెక్స్ట్ గ్రాసు గ్రీను, ఈ రెండిటికి ఉన్న రిలేషన్ ఏంటి? కలర్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది, దానికి కలర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం దీని యొక్క కలర్ ఏంటో గెస్ చేయాలి. స్కై ఏ కలర్లో ఉంటుంది? బ్లూ కలర్లో ఉంటుంది కదా, కాబట్టి బ్లూ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బీహార్ పాట్నా గోవా క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈ రెండింటికి రిలేషన్ అంటే ఇక్కడ మనం చూడగానే బీహార్ పాట్నా అనేది బీహార్ యొక్క క్యాపిటల్ సిటీ కదా, అంటే స్టేటు క్యాపిటల్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇక్కడ స్టేట్ ఇచ్చారు గోవా, దాని యొక్క క్యాపిటల్ని మనం రీకాల్ చేసుకోవాలి. మనకి గోవా యొక్క క్యాపిటల్ ఏంటి? పనాజీ కదా, ఆప్షన్స్లో పనాజీ చూసుకుని పనాజీ పెట్టాలి. నెక్స్ట్ వన్ డెంటిస్ట్ టీత్, కార్డియాలజిస్ట్ క్వశ్చన్ మార్క్. అంటే వీళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్ ఏంటి? మనం ఈ టీత్ యొక్క ట్రీట్మెంట్ చేసేవాడు, అంటే టూత్ ప్రాబ్లమ్స్ యొక్క ట్రీట్మెంట్ చేసే డాక్టర్ని మనం ఏమంటాం? డెంటిస్ట్ అంటాం కదా. మరి కార్డియాలజిస్ట్ అని ఎవరిని అంటాం? ఇట్లాంటివి కొన్ని మనం మెమరైజ్ చేయాల్సి ఉందన్నమాట. అలాగే డెర్మటాలజిస్టు, న్యూరాలజిస్టు, సైకాలజిస్టు, ఫిలాసఫరు, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని మనం మెమరైజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి టూత్ ప్రాబ్లమ్స్ని బాగు చేసే వ్యక్తిని మనం డెంటిస్ట్ అంటాం. మరి కార్డియాలజిస్ట్ అని ఎవరిని అంటాము? హార్ట్ డిసీజెస్, హార్ట్ ప్రాబ్లమ్స్ని నయం చేసే అంటే చూసే డాక్టర్ని మనం కార్డియాలజిస్ట్ అంటాం. అంటే హార్ట్ మనకు ఆన్సర్ ఏమవుతుంది? హార్ట్ అవుతుంది. నెక్స్ట్ మెల్ట్ లిక్విడ్, ఫ్రీజ్ క్వశ్చన్ మార్క్. ఈ రెండింటికి రిలేషన్ని ఒకసారి రీకాల్ చేసుకుందాం. మెల్ట్ అంటే ద్రవీభవించడం, అంటే లిక్విడ్ స్టేట్లోకి మారడం కదా, అంటే సాలిడ్ స్టేటు మెల్ట్ అయితే లిక్విడ్ స్టేట్ అవుతుంది. ఓకే, ఫ్రీజ్ అయితే ఏ స్టేట్లోకి మారుతుంది? మనకి సాలిడ్ స్టేట్లోకి మారుతుంది. అంటే సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ముస్లిమ్స్ మాస్క్ 6, అంటే ఈ ముస్లిమ్స్కి మాస్క్కి ఉన్న రిలేషన్ ఏంటి మనకి? అంటే ముస్లిమ్స్ ప్రేయర్ చేసే టెంపుల్ని మనం మాస్క్ అంటాం కదా, అదే మసీద్ అంటాం కదా. అట్లాగే మరి 6 ప్రేయర్ చేసే ప్లేస్ని ఏమంటాము అంటే, మనకి ఆప్షన్స్లో 6కి సంబంధించిన 4 వర్డ్స్ ఇచ్చి ఉండొచ్చు. మనం ఆప్షన్స్ చూస్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆప్షన్స్ చూడకుండా రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే మనకి 6 ప్రేయర్ చేసే ప్లేస్ని ఏమంటారు? గురుద్వారా అంటారు. ఇక్కడ మనకి ఆప్షన్స్లో గోల్డెన్ టెంపుల్, మెదీనా, ఫైర్ టెంపుల్ ఇవన్నీ ప్రేయర్ చేసే ప్లేస్లే. గోల్డెన్ టెంపుల్ కూడా మనకి 6కి సంబంధించిన ప్లేసే అవుతుంది, కానీ అది కరెక్ట్ ఆప్షన్ కాదు. ఇక్కడ మనకి గురుద్వారా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ టీచర్స్ డే September 5th. ఉమెన్స్ డే అంటే మనం
కొన్ని ఇంపార్టెంట్ డేస్ని కూడా మనం మెమరైజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. టీచర్స్ డే మనం ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటాం? సెప్టెంబర్ 5th సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ మరి ఉమెన్స్ డేని ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటాం అంటే అది తెలిసి ఉండాలి కదా మనకి. అంటే మార్చి 8th. మార్చి 8th అనేది సి, ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మనం ఈ వర్డ్ అనలాగి కరెక్ట్గా పెట్టాలి అంటే వీలైనన్ని కాన్సెప్ట్ని మెమరైజ్ చేయాలి. అంటే స్టేట్స్ క్యాపిటల్స్, అట్లాగే సైంటిస్ట్ నేమ్స్, అట్లాగే పోయిటరీకి సంబంధించిన వాళ్ళు, అట్లాగే కంట్రీస్ క్యాపిటల్స్, కంట్రీస్ కరెన్సీస్, అట్లాంటివన్నీ కొంచెం మనం మెమరైజ్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే మనం ఎప్పుడైనా సరే క్వశ్చన్ మాత్రమే చూసి ఆప్షన్స్ చూడకుండా ఆన్సర్ని రీకాల్ చేయడానికి, ఆన్సర్ని గెస్ చేయడానికి మనం ప్రయత్నించినట్లయితే 90% ఆన్సర్ మనకు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మనకి ఎందుకంటే ఆప్షన్స్లో ఎప్పుడు క్వశ్చన్కి రిలేటెడ్గా ఉన్న వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. కాబట్టి ఒక్కసారి మనం ఆన్సర్ని గెస్ చేయకుండా ఆప్షన్స్లోకి వెళ్ళామంటే ఆ 4 ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్స్ చూడకుండా మనం ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించినట్లయితే మ్యాక్సిమం ఈ వర్డ్ అనలాగీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నిటిని కరెక్ట్గా ఆన్సర్ చేయవచ్చు అనమాట. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, బై బై నౌ.